ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానం నాకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీ సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి. ఈ ఉదయ కాలమున నీ మెల్లని స్వరముతో నాతో మాతో మాట్లాడు. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచు. నీ కృపలో దాచి ఈ దినమెల్లటికి కావలసిన నీ కృపను అనుగ్రహించి హెచ్చరికల ద్వారా మమ్మల్ని నడిపించమని, ఆశీర్వదించమని, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 2వ వచనము నుండి 5వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థనని నేను అంగీకరించి ఉన్నాను. మనము చదివిన వాక్య భాగములో రాజైన హిజ్కియా తనకు ఒక సమాచారము దేవుని ఎదుట నుండి వచ్చినది. అదేమిటంటే, నీవు మరణించినై ఉన్నావు, నీ ఇంటిని చక్కపరుచుకో అని దేవుని సేవకుడైన యెషయా ఆయనను హెచ్చరించి వెళ్తుండగా ఆయన దేవుని వైపు చూసిన కార్యమును ఇక్కడ మనం చూడగలము. ఇంకా నీవు చనిపోబోతున్నావు, నీ ఆయుష్కాలం ముగించినది, నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుని దగ్గర నుంచి ఒక హెచ్చరిక వచ్చినది. వెంటనే హిజ్కియా చేసిన కార్యమే తన యొక్క తలను దేవుని వైపు, ముఖమును దేవుని వైపు, ఆయన వెనక ఉన్న గోడ తట్టు తిరిగి దేవుని సన్నిధిలో మొరపెట్టడం, అక్కడ దేవుని వైపు చూసి మొరపెట్టడం ప్రారంభించినాడు. ఏమని ప్రారంభించినాడు? తాను ఒకప్పుడు దేవుని కోసము ఎలాగూ నమ్మకముగా ఉన్నాడు, దేవుని ఎదుట దయను ఎదురు చూస్తూ ప్రార్థించడం ప్రారంభించినాడు. ఈ దినములో చాలాసార్లు ప్రభు తన సేవకుల ద్వారాగా మనకు హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. నీవు చేసేది పొరపాటు, చక్కపరుచుకో, ఈ కార్యమును విడిచిపెట్టు. దేవుని యొక్క హెచ్చరిక ఇదని అనేక సార్లు దేవుని సేవకులు హెచ్చరిస్తూ ఉంటారు. దానిని నిర్లక్ష్యపరిచినప్పుడు, నీవు సరి చేసుకోవలసిన కార్యమును సరి చేసుకొనకుండా నీ ఇష్టానుసారముగా నడుచుకున్నట్లయితే దేవుని యొక్క ఉగ్రత నీపైకి రావటము ఎవ్వరూ ఆపలేదు. అయితే హిజ్కియా లాగా ఎవరైతే నిజముగా దేవుని వైపు చూసి తమ హృదయమంతటితో ఆయన యొక్క కృప కొరకు, ఆయన యొక్క కనికరము కొరకు ఎదురు చూస్తారు, తన యొక్క బలహీనతల మధ్యలో దేవుని సన్నిధిలో యథార్థముగా తమ హృదయాలు ఒప్పుకుంటారు, తెరచి నా బలహీనతలు సరిచేయి, నేను ఒకప్పుడు నీలో నమ్మకముగా ఉన్నాను, ఇప్పుడు మార్గము తొలగిపోయినాను, అయినను నన్ను కనికరించమని ఎవరైతే ప్రార్థిస్తారో వారికి దేవుని యొక్క సహాయము ఎన్నడూ వేచి ఉంటుంది. ఈ ఉదయకాల సమయమున నీవు ఇలాంటి హెచ్చరికలు నీకు ఇవ్వబడినప్పుడు ఎలాగ నడుచుకుంటున్నావు, నీ హృదయమును ఎలాగ దేవుని సన్నిధిలో కాపాడుకుంటున్నావని పరీక్షించుకునే సమయం ఇది. ఎందుకు ప్రభువు నీకు హెచ్చరిక ఇవ్వాల్సి వస్తుంది అన్నది కూడా నీవు చూసుకోవాలి. నీవు ఎక్కడ దేవుని దుఃఖపరిచే కార్యములు చేస్తున్నావు, ఎక్కడ దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క చిత్తమునకు విరోధమైన కార్యములు చేసి దేవుని సన్నిధిలో ఆయన యొక్క ఉగ్రతకు నీవు గురి అయి ఉన్నావు అనేది కూడా మొదటిగా నీవు పరీక్షించుకోవాలి. అదే సమయంలో దేవుని యొక్క క్షమాపణ కోసం, ప్రభువా నన్ను క్షమించమన్న రీతిగా ఆయన సన్నిధిలో నిన్ను సమర్పించుకోవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. హిజ్కియా కార్యమును చేసినాడు. నేను చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకోమని తమ హృదయమంతటితో ప్రార్థించినాడు. రాజుకు హెచ్చరికనిచ్చి ఆయన ఇంకా రాజభవనం దాటి బయటికి వెళ్ళలేదు. ఆయన వెళ్తుండగానే దేవుని యొక్క మాట తిరిగి వచ్చినది. ఆయన యొక్క ఆయుష్ పొడిగించబడినది. 15 సంవత్సరాలు ఆయనకు ఆయుష్ పొడిగిస్తానని తిరిగి వెళ్ళి చెప్పమని దేవుని దగ్గర నుండి యెషయాకు
ఆజ్ఞ రావటం చూడగలం. అది ఎలా జరిగింది? తన యొక్క హృదయం అంతటితో దేవుని సన్నిధిలోకి వెళ్ళి నేను చేసిన కార్యములను ఒక్కసారి క్షమించమన్న రీతిగా, నేను ఒకప్పుడు నీకు నమ్మకముగా ఉన్నాను, మా దారి తొలగినాను అన్న రీతిగా ఎప్పుడైతే హిజ్కియా దేవుని సన్నిధిలో సమర్పించుకున్నాడో దేవుని యొక్క కార్యము ఆయన జీవితంలో అనుభవించగలిగిన నీవు కూడా పూర్ణ హృదయముతో దేవుని సన్నిధిలో నీ బలహీనతను ఒప్పుకుంటూ నీ యొక్క శోధన సమయంలో నీవు దారి తొలగిపోయిన దాని కోసము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డట్లయితే ప్రభు నిన్ను క్షమించి తన కుమారుడుగా కుమార్తెగా యుగయుగములు ఆయనతో ఆనందించి ఆ కృపను అనుగ్రహిస్తూ నేను ఆశీర్వదించాలి, నీ జీవితమును ఇంకను ఆశీర్వాదకరముగా మార్చేదానికి ప్రభు వేచి ఉన్నాడు. నీవు నీ హృదయమును దేవుని ఎదుట యథార్థముగా కాపాడుకుంటావా? ఆయన హెచ్చరిక వచ్చినప్పుడు పూర్ణ హృదయముతో లోబడి ఆయన యొక్క స్వరమునకు చెవియొగ్గుతావా? లేక దేవుని స్వరమును విని దేవుని యొక్క హెచ్చరికను పొందుకున్న తర్వాత కూడా కఠినపరుచుకొని దేవునికి విరోధమైన కార్యమును చేసి శిక్షను పొందుతావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ప్రాతకాల సమయమున నీవిచ్చిన ఈ కొద్ది హెచ్చరికను బట్టి స్తోత్రములు. మేము నాయన నీవు మమ్మల్ని హెచ్చరించినప్పుడు, నీ మాటలు నాయన మమ్మల్ని గద్దించినప్పుడు లోబడి సరిచేసుకొని నీ ఎదుట నాయన దయ పొందుకునేదానికి సహాయము చేయము. మా బలహీనతలన్నిటిని నాయన నీ కృపగలిగిన హస్తములకు అప్పగిస్తూ దేవా మమ్మల్ని సరిచేయమని వేడుకుని ఆ జీవితంలో నాయన అంతం వరకు నీకు నమ్మకముగా ఉండే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.